శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం 16th జనవరి 2026 నుండి 31st జనవరి 2026 అంటే 15 రోజుల పాటు ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉంటుంది, అసలు 12 రాసుల వారికి ఎలా ఉండిపోతుందో తెలుసుకుందాం. ఇప్పుడు మనం 16వ తారీఖు జనవరి నుంచి 31వ తారీఖు జనవరి వరకు కూడా మన ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉంది అంటే గ్రహాల యొక్క ప్రభావం ఏ రాశిలో ఏ గ్రహాలు ఉన్నాయో తెలుసుకుందాం. అంటే మిథున రాశిలో గురుడు వక్రగతిలో ఉన్నాడు. సింహరాశిలో కేతు ఉన్నాడు. అలాగే ఇప్పుడు ఇంతకుముందు ధనురాశిలో ఉండేవాళ్ళు బుధ శుక్ర రవి బుధ శుక్ర కుజుడు. మీకు మకర రాశిలో కుజుడు ఎగ్జాల్టేషన్ ఉంటాడు. మకర రాశిలో ఉన్న కుజుడు అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు చాలామందికి. అంతేకాకుండా కుంభరాశిలో వాయుతత్వ రాశిలో రాహు, జలతత్వ రాశిలో మీనంలో శనీశ్వరుడు ఉన్నాడు. సో ఈ విధంగా మనం ప్లానెటరీ పొజిషన్ ఉన్నాయండి. ఇప్పుడు మనం 12 రాశుల గురించి ఒక్కొక్కటి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ జనవరి నెలలో ఫైనాన్షియల్గా ఆర్థికంగా బాగా నిలదొక్కుంటారండి. ఎప్పటి నుంచో రావాల్సిన బాకీలు, ధన సంపాదన, అదృష్టము, విద్య, గురువు వల్ల కలుగుతున్నాయి మీకు. అలాగే చక్కటి పాండిత్యం, ఎక్కువగా మాట్లాడే శక్తి, పాటలు పాడే అవకాశాలు, యాంకరింగ్ వృత్తిలో చేసుకునే అదృష్టాలు మీకు కలగబోతున్నాయి. అంతేకాకుండా మీ చదువులో మాత్రం కొద్దిగా మీరు శ్రద్ధ తీసుకోరేమో అనిపిస్తుంది. చదువులో ఆటంకాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీ తల్లిగారి యొక్క ఆరోగ్యం కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. కాకపోతే ఈ 15 రోజుల్లోని కొన్ని వాహనాలు కానీ లేకపోతే ఇళ్ళు కానీ కొంచెం చాలా ఇబ్బందికరంగా ఉండడానికి అవకాశం ఉంది. రైతులు కూడా పంటల నష్టం రావడానికి అవకాశం ఉంది. చిల్డ్రన్ విషయంలో కొద్దిగా ఆలస్యం అవుతుందండి. మీకు సంతానం పుట్టడం విషయంలో కొంతమందికి మీ పిల్లల వలన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడము. అంటే ఏంటి, వాళ్ళకి పెళ్ళిళ్ళు కావట్లేదనో, నేను ఎగ్జాంపుల్స్ చెప్తానుండాయి. పెళ్ళిళ్ళు కావట్లేదనో, ఉద్యోగం రావట్లేదనో, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక్కసారి మీరు వాళ్ళ జాతకాలు చూపించుకోండి. మీ దగ్గరలో ఉన్న పండితుడిని చూపించుకుంటే వాళ్ళ అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయి. కొద్దిగా మీ చిల్డ్రన్ మీ పిల్లల విషయంలో కొంచెం ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. ఏదేమైనా మీ ఇంట్లో మీకు ఈ వారం మొత్తం కూడా ఈ 15 రోజులు కూడా మీరు శుభవార్తలు వింటారు, ధైర్యం ఉంటుంది, శుభకార్యాలు చేస్తారు. వివాహ శుభకార్యాలు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీకు ఎనిమీస్ అంటారు సరే, శత్రు భయం లేకుండా ఆరోగ్యంగా సేవకులు ఉండేట్టుగా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. భార్యాభర్తల యొక్క అనురాగం ఎక్కువ ఉంటుంది. ఏదేమైనా భాగ్యస్థానంలో బ్యూటిఫుల్గా 4 గ్రహాలు ఉన్నాయండి. అంటే 12th హౌస్ లార్డ్, 9th హౌస్ కుజుడు ఎగ్జాల్టేషన్ ఉన్నాడు. అంటే మీరు బహుశా మీరు విదేశాలు వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే 9th హౌస్ లార్డ్ 12th హౌస్లో ఉన్న 12వ ఇంటి వాడు 9వ ఇంటి భావంలో ఉన్న ఫారిన్ యోగం ఉంది. డెఫినెట్గా ఫారిన్ వెళ్తారు. 4th భావాధిపతి కూడా బాగున్నాడు. ఫారిన్ అవకాశాలు ఉంటాయి. ఉన్నతమైన విద్య అంటే బహుశా ఇంజనీరింగ్ విద్య కానీ లేకపోతే మీకు డాక్టర్స్ సంబంధించిన విద్య కానీ, లా మాస్టర్స్ ఇన్ లా ఉంది కదండి మీకు ఉంటుంది. ఆ లా సంబంధించిన విద్యలో కానీ మీకు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉండడంలో సందేహం లేదు. పైగా తీర్థయాత్రలు బాగా చేస్తారు. భూములు, వాహనాలు, గృహసౌఖ్యము, అదృష్టము బాగా ఉంటుంది. సినిమా రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు ఉంటాయండి. అంతేకాకుండా వాళ్ళ ఫిలిమ్స్ కూడా సక్సెస్ అవుతాయి. మీ జాతకంలో ఉన్న మీలో కొంతమందికి రాజకీయ రంగంలో ఉంటారు. రాజకీయ రంగంలో ఉన్న వారికి పదవులు రావడము, ప్రజాసేవ, ప్రజాదరణ మీకు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా అక్కడ రవి కుజులు కూడా ఉన్నారు కాబట్టి స్వయం కృషితోటి మీరు ఉన్నతంగా రాణిస్తారనడంలో సందేహం లేదు. రాజస లక్షణాలు కలిగి మీరు ఉంటారు. అంతేకాకుండా మీరు ఇంజనీరింగ్ బుధ కుజుల వల్ల సినిమా రంగంలో ఉన్న వారికి చాలా బాగుంటుంది. ఏదైనా దశమస్థానంలో రాహు అంటే రాహు వలన మీకు డాక్టర్స్ వృత్తిలో ఉన్న వారికి చాలా బాగుంటుందండి. బహుశా వాళ్ళకి మంచి నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది. అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఫ్లైట్లు ఎక్కి తిరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి మీ వృషభ రాశి వారికి. గంగా స్నానం చేస్తారు మీరు. అలా అంతేకాకుండా శనీశ్వరుడు కూడా మీకు చాలా ఫేవరబుల్గా ఉన్నాడండి. మీకు 9th హౌస్ లార్డ్ లాభంలో ఉన్నాడు. ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, సిమెంట్ పరిశ్రమలు, కోలు, ఐరన్ అండ్ సాఫ్ట్వేర్ అంటే సరే, ఐరన్ అండ్ స్టీల్ వాళ్ళకి ఇట్లాగా మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాలు నిలదొక్కుంటారు. అంతేకాకుండా వ్యాపారాభివృద్ధి ఖచ్చితంగా కలుగుతుంది, ధన ప్రాప్తి కలుగుతుంది. వ్యవసాయ రంగం అంటే మీకు బాగా ఇష్టము, వాహన సౌఖ్యం కూడా మీకు ఇస్తాడన్న సందేహం లేదు. ఇప్పుడు మనం 12 రాసుల వారికి
రెమెడీస్ తెలుసుకుందాం. అసలు ఏంటి, ఏ పూజలు చేస్తే బాగుంటుంది? ఇప్పుడు జనవరి నెల కదండి. జనవరి నెలలో ఈ 12 రాసుల వారికి, మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా 12 రాసుల వారు పూజించవలసిన దేవుడు ఎవరు, పరిష్కార మార్గాలు ఏముంటాయి తెలుసుకుందాం. ముఖ్యంగా ప్రతి రాశి వారికి కూడా శనీశ్వరుడు మెయిన్ ఇంపార్టెన్స్. ఆయన శనీశ్వరుడు కొంతమందికి అర్ధాష్టమ శని అని, ఈ ఏలినాటి శని ప్రభావం అని, అష్టమ శని దోషం అని ఉంది కదా సింహరాశి వాడికి. ఇట్లాగా వాళ్ళు ఏం చేసుకుంటే శనీశ్వరుడు వల్ల దోషాలు తగ్గుతాయి అంటే, ముఖ్యంగా ఈ 7 శనివారాల పాటు మీరు శనీశ్వరుడికి తైలాభిషేకము, స్వామివారికి పూజలు చేసుకోవడం వలన, అలాగే సింధూరం, ఆంజనేయ స్వామి వారికి సింధూరం రాయించడం వలన, ఆంజనేయ స్వామి వారి చుట్టూ 11 ప్రదక్షిణాలు కానీ 41 ప్రదక్షిణాలు కానీ చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలాగే హనుమాన్ చాలీసా 40 రోజుల పాటు, రోజు ఒకసారైనా చాలు, 40 రోజుల పాటు చదివితే మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అంతే కదండి. వెంకటేశ్వర స్వామి దగ్గర అంటే ధ్వజస్తంభం గుళ్ళో అఖండ దీపారాధన పెద్ద పెద్దవేం కాదు. మనం అరిచేయి అంత బూలు మూకుడు ఉంటుంది కదా, మూకుడు, చిన్న మూకుడు, బూలుముడు కాదు, మూకుడు, మట్టి మూకుడు, దాంట్లో అఖండ ఒత్తి వేసి స్వామివారి దగ్గర దీపారాధన చేయడం వలన ఖచ్చితంగా శనీశ్వరుడు వల్ల వచ్చే దోషాలు పరిహారం అవుతాయి. అన్నిటికన్నా ముఖ్యం శివారాధన, శివుడికి అభిషేకాలు, నందీశ్వర స్వామి పూజలు ఇలా చేసుకోవడం వలన కూడానండి చాలా కష్టాల నుంచి మనం బయటెక్కుతూ ఉండాలో సందేహం లేదు. అలా అంతేకాకుండా రాహుకేతువులు, అలాగే నవగ్రహాల్లో రాహుకేతువులు కూడా మనం పూజలు చేస్తూ ఉంటాం. కేతువు మనకి అనుకూల ఫలితాలు ఇవ్వాలంటే ఖచ్చితంగా వినాయకుని పూజించాలి. అంతేకాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, ఈ ఇద్దరు చాలా పవర్ఫుల్ అంటే కేతు గ్రహం యొక్క ప్రభావం మనకు తగ్గుతుంది. అంతేకాకుండా రాహు, అమ్మవారిని పూజించడం వల్ల దుర్గా అమ్మవారిని కుంకుమ పూజ కానీ, లేకపోతే మీకు తెలుసు కదా హోమాలు, చండీ హోమం చేయించడం వల్ల, కామాఖ్య అమ్మవారి దేవాలయాలు సందర్శించడం కానీ, అమ్మవారిని పూజించడం వల్ల కానీ చేస్తే తప్పకుండా కూడా ఈ రాహుకేతువులే కాదండి, నవగ్రహాల యొక్క ప్రభావం మీ మీద కూడా తగ్గడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అది కూడా మీ లగ్నాల మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనంతా గోచార ప్రకారం చెప్పుకుంటాం. గోచారం అనేది ఏ ఒక్కరిని ఉద్దేశించి చెప్తుంది మాత్రం కాదు, అందరికీ వర్తిస్తుంది. కాకపోతే అంటే వీటిలో ఉన్న మంచి విషయాలు మీరు గ్రహించాలి. అందుకని భయభ్రాంతులు చేయవలసిన అవసరం నాకు లేదు. ఎందుకంటే ఏ గ్రహం కూడా మనల్ని భయపెట్టడం ఉండదు. దానికి సంబంధించిన పరిష్కార మార్గాలు కూడా చేస్తాం కదా. కాబట్టి ఎవరు మనం చంపేయరు, భయపడవలసిన అవసరం లేదని భయపెట్టను కూడా. ఎందుకంటే జాతకాలు ఎలా ఉంటాయో అంటే రాసుల యొక్క ప్రభావం, రాసులో ఉన్న గ్రహాల ప్రభావం ఎలా ఉంటుందో అలాగే సింపుల్గా చెప్పుకుందాం. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ. మీ డేట్ ఆఫ్ బర్త్, మీకు ఒక జాతకాలు చెప్పించుకోదలుచుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఉండాలండి. డేట్ ఆఫ్ బర్త్ మీకు తెలిసిందే కదా, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉండాలి. ఉంటే మీ జాతకంలో సపోజ్ ఉద్యోగం ఎప్పుడు రావాలి, పెళ్ళిళ్ళు ఎప్పుడు అవుతాయి, లేదా ఫారిన్ కంట్రీస్ ఉందా లేదా, రాజకీయాల రంగంలో ఉంటామా, అనేక రకాలుగా మనకి ఈ జాతకాల్లో కూడా తెలిసిపోతాయి. కానీ అనాలిసిస్ చేసి చేయొచ్చండి, చెప్పచ్చు. నేను కూడా చాలామంది చెప్తున్నాను. నేను CMA ప్లస్ ఆస్ట్రాలజీలో కూడా చాలా 35 years నుంచి ఉన్నాను. బట్ ఫైనాన్స్లోనే ఎక్కువ ఉన్నాను నేను. సరే, అది పక్క పెడదామండి, ఎప్పుడు ప్రతిసారి చెప్పేదే. సో మీకు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ ఫోన్ నెంబర్ ఉంది, 7075389589, 7075389589. మీకు కాల్ చేస్తే నేను మీకు రెస్పాండ్ అవుతాను. తప్పకుండా మీకు జాతకాలు చెప్తాను. అంతే కదండి. వాస్తు సంబంధించిన విషయాలు కూడా మీకు ఏమైనా డౌట్లు ఉన్నా, తెలుసుకోవాలనిపించినా మీరు నాకు ఫోన్లో కాంటాక్ట్ చేయొచ్చు. US నుంచి అంటే ఫారిన్ కంట్రీస్ గురించి కూడా కొంతమంది ఇలా ఫోన్స్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి నేను జనరల్గా ఇలా చెప్పేస్తూ ఉంటాను నేను జాతకాలు ఫోన్లో కూడా. సో ఈ విధంగా మీకు కూడా తెలుసుకోవాలంటే తప్పకుండా చెప్పండి, చేద్దాము. అంతేకాకుండా మన ఆది ఆస్ట్రాలజీ తరపు నుంచి అంటే నేనన్నమాట, ఆది అంటే నేను ఆస్ట్రాలజీ తరపు నుంచి కూడా ముహూర్తాలు, పెళ్లి ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు, ఇంకా రాబోయే కాలంలో ఒడుగు ముహూర్తాలు, ఇవన్నీ కూడా ఉంటాయి కదండి. అంటే మంచి మంచి ముహూర్తాలు చేయించడము. అలాగే మన దగ్గర కూడా చిన్న చిన్న హోమాలు, పూజలు, అవి కూడా నేను కాదు, వేదశాస్త్ర పండితులు ఉన్నారు, వాళ్ళు మన దగ్గర చేస్తుంటారు. హైదరాబాద్లో మంచి ఫేమస్ ఉంటారు, మా దగ్గర ఉంటారు. మేము అందరం కలిసి చేస్తూ ఉంటాం. సో మీకు చేయించుకోవాలన్నా కూడా తప్పకుండా మనం కన్సల్ట్ చేయొచ్చు. తప్పకుండా మనం చేద్దాం.